లక్నోలో భారత బ్యాటర్లు చెలరేగిపారు. ఆఫ్ఘాన్ పై విధ్వంసమే సృష్టించారు. ఓ ఎండ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్, మరో ఎండ్లో ఇషాన్ కిషన్ విశ్వరూపం చూపించారు. బ్యాట్ తో ఊచకోత కోశారు. పరుగుల పండుగ చేసుకున్నారు. ఇద్దరూ సెంచరీల మోత మోగించారు. దీంతో రెండో వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేయగలిగింది. నిజానికి ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడిపోయింది. ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ కు అవకాశం ఇచ్చినా వినియోగించుకోలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు శుభారంభం ఇవ్వడంలో జైస్వాల్ విఫలమయ్యాడు. సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరాడు. 4 పరుగులు సాధించి అవుట్ అయ్యాడు. అయితే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మాత్రం కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశారు. క్రీజులో ఉన్నంతసేపు హిట్ మ్యాన్ అలరించాడు. రెండో వికెట్ కు 87 పరుగులు జోడించాక రోహిత్ పెవిలియన్ చేరాడు. రోహిత్ 39 బంతుల్లో 48 పరుగులు సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ దశలో శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ రెచ్చిపారు. చూస్తుండగానే హాఫ్ సెంచరీలు ఫినిష్ చేశారు. శుభ్మన్ గిల్ 38 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. ఇషాన్ కిషన్ 52 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇద్దరు మరింత జోరు పెంచారు. ఆఫ్ఘాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఒకే ఓవర్లో ఇద్దరు సెంచరీలు కంప్లీట్ చేసుకున్నారు. వన్డే కెరియర్ లో శుభ్మన్ గిల్ 9వ సెంచరీ నమోదు చేశాడు. ఇషాన్ కిషన్ రెండో సెంచరీ బాదాడు. 52 బంతుల్లో తొలి 50 పరుగులు చేసిన ఇషాన్ కు మరో 50 పరుగులు సాధించడానికి 19 బంతులే అవసరమయ్యాయి. గిల్ 77 బంతుల్లో, ఇషాన్ కిషన్ 71 బంతుల్లో సెంచరీలు సాధించారు. మూడో వికెట్ కు 224 పరుగులు జోడించాక ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 79 బంతుల్లోనే 125 పరుగులు సాధించాడు. ఇందులో 14 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. 158కి పైగా స్ట్రైక్ రేట్ తో ఇషాన్ ఆకట్టుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ తో కలిసి కూల్ గా ఆడిన శుభ్మన్ గిల్ 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే 110 బంతుల్లో 154 పరుగులు సాధించాక పెవిలియన్ చేరాడు. శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ లో 22 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ దశలో భారత్ త్వరగా వికెట్లు కోల్పోయింది. చివరకు మరో బంతి మిగిలి ఉండగా 402 పరుగులకు ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ డకౌట్ కాగా శ్రేయస్ అయ్యర్ 26, వాషింగ్టన్ సుందర్ 19 పరుగుల చొప్పున సాధించారు.